చికెన్ బిర్యానీలో చాలా ప్రాముఖ్యమైనది చికెన్, అది లేకపోతే అది బిర్యానీ అవ్వదు. మటన్ బిర్యానీలో చాలా ప్రాముఖ్యమైనది మటన్. వెజిటబుల్ బిర్యానీలో చాలా ప్రాముఖ్యమైనది కూరగాయలు. క్రైస్తవత్వానికి అతి ప్రాముఖ్యమైనది క్రీస్తు. క్రీస్తుకి అతి ప్రాముఖ్యమైనది పునరుద్ధానం. పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కాదు ఆయన. పునరుద్ధానం మీద క్రైస్తవత్వం నిలబడుతున్నది. మనం చాలా సందర్భాల్లో మీ దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అంటాం. అది మనం ఉపయోగించేటువంటి మాట. యేసుక్రీస్తు అన్న ఆ పేరు రెండు పేర్లు లాగా ఉంటాయి కదా. ఆ రెండు పేర్లలో యేసు అనేది ఆయన పేరు. యేసు అనేది మాత్రమే ఆయన పేరు. ఒక బాబు పుడితే అతనికి యేసు అని పేరు పెట్టారు, అంతే. క్రీస్తు అనేది ఆయన పేరు కాదు, కానీ మనం మాత్రం యేసుక్రీస్తు అంటాం. ఈ యేసు క్రీస్తు అయ్యాడు అని చాలా సందర్భాల్లో పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ వీళ్ళు రాస్తూ ఉన్నారు. క్రీస్తు అని అంటే ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. గాంధీ గారికి మహాత్మా అని బిరుదు ఇచ్చారు. మనము వాడుకలో మహాత్మా గాంధీ అంటాం. చిరంజీవికి మెగాస్టార్ అని బిరుదు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి అనేస్తాం మనం. అదేవిధంగా యేసు క్రీస్తు అనేది ఆయన టైటిల్, ఆయన బిరుదు. ఈ క్రీస్తు అన్నదానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు, పంపించబడేవాడు, దేవుడు అనేటువంటి. యేసు క్రీస్తు ఎలా అయ్యాడంటే పునరుద్ధానం ద్వారా. యేసుక్రీస్తు అనే పేరు కనుక మనం తీసుకుంటే యేసుక్రీస్తులో అతి ప్రాముఖ్యమైనది ఆయన కన్యక ద్వారా జన్మించడం కాదు. అది ఇంపార్టెంటే, కానీ అతి ప్రాముఖ్యమైనది కాదు. ఆయన పుట్టుకతో యేసుక్రీస్తు అవల యేసయ్యాడు. ఆయన చాలా అద్భుతాలు చేశాడు. చచ్చిపోయినటువంటి లాజర్ని లేపాడు. అప్పుడు కూడా ఆయన యేసుక్రీస్తు అవ్వల. యేసుక్రీస్తు ఎప్పుడయ్యాడంటే మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు, చాలా స్పష్టంగా. కాబట్టి యేసుక్రీస్తు అనే టైటిల్కి ఈరోజు మనం ఆలోచించేటువంటి అంశానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంబంధం ఉంది. ఆయన తిరిగి లేవకపోతే ఆయన శిలువ మరణానికి విలువ లేదు. శిలువ మీద కొన్ని వేల మంది, బహుశా లక్షల మంది చచ్చిపోయారు. కానీ ఆ చచ్చిపోయిన వాళ్ళందరినీ మనం గుర్తించుకోం. యేసుప్రభుని ఒక్కడిని గుర్తించుకుంటాం. ఎందుకు అనంటే ఆయనొక్కడే మరణంపై విజయాన్ని సాధించాడు. ప్రపంచంలో అతి శక్తివంతమైనది ఏది అనంటే మానవుడు ఎదుర్కొనేటువంటి అతి భయంకరమైనటువంటి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తే. ఒకవేళ ఈ దినాలలో ఎవరైనా కరోనా వైరస్కి నా దగ్గర ఒక ఇంజెక్షన్ ఉంది, అది వేసుకుంటే ఇంకెప్పటికీ కరోనా రాదు అని అంటే ఖచ్చితంగా వాటి కాళ్ళ మీద పడిపోతారు అందరూ కూడా. అది గొప్ప న్యూస్ అవుతుంది. అది అతి శక్తివంతమైంది అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అది సమస్యగా ఉన్నది కాబట్టి. అయితే తరాలు మారినా, పరిస్థితులు మారినా, దేశం మారినా, మానవులందరినీ పట్టి పీడించేటువంటి అతి భయంకరమైనది ఏంటి అని అంటే మరణంపై విజయాన్ని సాధించాడు యేసయ్య. మ్యాన్ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ హీ హ్యాస్ కుడ్ నాట్ డిఫార్మ్ ద డిగ్నిటీ ఆఫ్ డెత్ అన్నాడు ఆల్డస్ హక్స్లే. మానవుడు తనకున్నటువంటి సమాచారం, విజ్ఞానము అంతటినీ కలిపి కూడా మరణమని మార్చలేకపోయాడు అంటాడు. మరణం యొక్క స్థితిగతులు మార్చలేకపోయాడు. మరణాన్ని ఎవరు జయించలేరు. మరణాన్ని ఒక నిమిషం ఆపలేరు. మరణాన్ని ఒక క్షణం ఆపలేరు. మరణము రావాల్సిన టైంలో ఖచ్చితంగా రావాల్సిందే. అయితే ఆ మరణంపై విజయాన్ని సాధించాడు యేసయ్య. ఆ మరణం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసినటువంటి ఆ బలియాగానికి ఆమోదాన్ని తెలిపింది. అది యేసయ్య మన రక్షణార్థమై చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్పింది. అయితే ఒక అవుట్లైన్ లాగా చెప్పాలంటే యేసుక్రీస్తు పునరుద్ధానం మనకి ఏమి తెచ్చిపెట్టింది అని అంటే, మొట్టమొదటిది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఆయన దేవుడు అనే మనకు రుజువునిచ్చింది. యేసు దావీదు వంశములో పుట్టినవాడు, క్రీస్తు మన కోసం రక్షకుడిగా పరలోకం నుంచి వచ్చినవాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు బట్టి యేసయ్య దేవుడు కాబట్టి, రక్షకుడు కాబట్టి ఆయన మనకి జడ్జ్, తీర్పు తీర్చేవాడు అయ్యాడు. అయితే ఒక్కసారి ఆలోచించండి. తీర్పు తీర్చేవాడు మనకి స్నేహితుడైతే, తీర్పు తీర్చేవాడు మన ఆప్తుడైతే తీర్పు విషయం మనం భయపడం.
అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో కొంతమందికి యేసయ్య మీ స్నేహితుడు, కొంతమందికి యేసయ్యను మీరు రక్షకుడుగా అంగీకరించారు. ఒకవేళ మీరు అంగీకరించకపోతే ఆయన తీర్పు తీర్చే విధానం వేరుగా ఉంటుంది. ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కనుక ఆయన మీకు ఈ లోకంలోనే తీర్పు తీరుస్తాడు. ఏ విధంగా? అతని పాపాలన్నీ నేను మోస్తున్నాను, అతని శాపాన్ని నేను భరిస్తున్నాను, అతని శిక్షను నేను మోసాను, కాబట్టి ఇతనిని నీతిమంతుడిగా తీర్పు తీరుస్తున్నాను అని అంటాడు. అది ఈ లోకములో ఆయన ఇచ్చేటువంటి తీర్పు. ఇక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మన రక్షణకు ఆమోదాన్ని ఇచ్చింది, నీతిమంతులుగా తీర్చడానికి అది దోహదపడింది. కాబట్టి పౌలు భక్తుడు ఈ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. పౌలు భక్తుడు పునరుద్ధాన శక్తిని అతి గొప్ప శక్తిగా గుర్తించాడు కాబట్టి తన తపన, తన కోరిక, తన హార్ట్స్ డిజైర్, తన ఆకాంక్ష ఏంటో చూద్దాం. 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవము కలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడు అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగు ఎంచుచున్నాను. పౌలు భక్తుడు ఏమన్నాడంటే ప్రపంచాన్నంతటినీ ఒక పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తిని ఒక పక్కన పెడితే నేనేమంటాను తెలుసా? ఇదంతా పెంట, ఇదొక్కటే నాకు చాలు. ఇదంతా నాకు పెంట, ఇదొక్కటే చాలు. పునరుద్ధాన శక్తి అంటే ఏంటో గ్రహించి ఆ పునరుద్ధాన శక్తి అనుభూతిలోకి వెళ్ళటం మొదలు పెడితే మానవుడి యొక్క ఆకాంక్ష అదొకటే ఉంటుంది. ఐ మస్ట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించాలి. పునరుద్ధాన శక్తి ఉంటే అనుమానాలు ఉండవు. పునరుద్ధాన శక్తి ఉంటే ఈ లోకములో అలసిపోవటం అనేది ఉండదు. పునరుద్ధాన శక్తి ఉంటే కనుక ఈ లోకములో మనము ఎవరిని కూడా నా శత్రువులు అని అనను. నన్ను శత్రువుగా ఎంచే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నాకెవరు శత్రువులు ఉండరు. నాకు పునరుద్ధాన శక్తి ఉంటే నన్ను ఎవడైనా చంపడానికి వస్తే నేను భయపడను. పునరుద్ధాన శక్తి ఒక్కటి చాలు. ప్రపంచం నీ గుప్పెట్లో ఉన్నట్లే. ఎందుకనంటే నువ్వు ఎవరికి దాసుడు అవు. ఆ యేసయ్య నా పక్షాన్నుంటే నాకు ఎవరు విరోధి అని అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. కాబట్టి ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించటానికి గల 3 అడ్డులు గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. 3 అడ్డులు. వాట్ ఆర్ ద 3 పాసిబుల్ అబ్స్టకల్స్ ఫర్ యూ నాట్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్? పునరుద్ధాన శక్తిని అనుభవించలేకపోవడానికి ఈరోజు నేను తీసుకున్నటువంటి వాక్య భాగం లూకా భక్తుడు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం. లూకా భక్తుడు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం. అదే చివరి అధ్యాయాన్ని మొత్తాన్ని కూడా నేను ఒక కథలాగా చదువుకుంటూ వెళ్తూ, అంతా చదవలేను, టైం ఉండదు కాబట్టి అక్కడక్కడ చదువుతాను. బట్ ఐ విల్ టెల్ యూ ద టోటల్ 24 చాప్టర్. 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని అంతటిని చెప్తాను. అయితే 3 స్థాయిల్లో దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. ఏంటి ఆ 3 స్థాయిలు అని అంటే కనుక, మీలో ప్రతి వారం వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి చర్చ్కి, దీని కింద ఏముందో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తారా? ఈ వైట్ క్లాత్ కింద ఏముందో నాకు తెలియదు. ఓకే, నాకు తెలియదు. అక్కడ ఏముందో నాకు తెలియదు. ఎందుకు నాకు తెలియదు అంటే అది నాకు కప్పేసి ఉంది. అది నాకు తెలియాలంటే ఏం చేయాలి? దాన్ని ఎవరొక తీయాలి. ఇది మొదటి అడ్డు. బయట కప్పేశారు, నాకు తెలియలేదు. సో దాన్ని తెర తీయాలి. దాన్నే ప్రత్యక్షత అని అంటారు. కొంతమందికి పునరుద్ధాన శక్తి తెలియదు. ఎందుకనంటే ప్రత్యక్షత లేదు కాబట్టి. డీటెయిల్స్లోకి వెళ్తాం, నేను ముందు అవుట్లైన్ ఇచ్చేస్తాను. ఓకే, ప్రత్యక్షత లేదు కాబట్టి. ఓకే, ఒకవేళ ఈ తమ్ముడు ఆ తమ్ముడు వచ్చి కర్టన్ తీస్తున్నానని తీశాడు. ఆయన కర్టన్ తీసినప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. అదేంటో నాకు తెలుసుదా? తెలీదు. ఎందుకని? నా కళ్ళు మూసుకున్నాను. నేను కర్టన్ తీశారు కానీ నా కళ్ళు మూసుకున్నాను. దీన్నే వెలిగింపు అంటారు. కొంతమందికి పునరుద్ధాన శక్తి లేదు, ఎందుకంటే వెలిగింపు లేదు కాబట్టి. ఓకే, మొదటిది ప్రత్యక్షత లేదు, రెండోది వెలిగింపు లేదు. ఈ 2 జరిగిన తర్వాత అది ఏ వస్తువో నాకు తెలియదు అనుకో, కంటికి కనబడుతుంది, తెర తీసేశారు, అయినప్పటికీ కొన్నిసార్లు ఇదేంటి అని అడిగే వాళ్ళు ఉంటారు లేదా? అదేంటో తెలియనప్పుడు అనా అంటే గ్రహణము లేదు. ఇది 3వ అడ్డు.
మొదటిది ప్రత్యక్షత లేదు, రెండోది వెలిగింపు లేదు, మూడోది గ్రహించలేదు. ఈ మూడు తొలగితే కనుక అప్పుడు మనకి పునరుద్ధాన శక్తి అంటే ఏంటి తెలుస్తుంది. ఈ 24వ అధ్యాయము మళ్ళీ చెప్తున్నాను సింపుల్గా, మూడు విషయాల్లో మనం ధ్యానం చేస్తాం. 3 రకాల మనుషులను కూడా మనం చూస్తాం. మొదటి రకం మనుషులు ఉన్నారు, అది ఏంటో తెలుసా? సమాధి తీయబడింది, వెంటనే నమ్మేశారు యేసుప్రభుని. ప్రత్యక్షతతో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. రెండోది, ఎంఐ అనేటువంటి మార్గము గుండా వెళ్తున్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి, వాళ్ళు యేసుప్రభుని అంగీకరించారు. ఇది రెండో జాతి. ఇక మూడోది, యేసుక్రీస్తుకి అతి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. ఒకవేళ నమ్మితే కనుక మొదట వాళ్ళే నమ్మాలి, కానీ వాళ్ళు నమ్మలేదు, చివరి దాకా నమ్మలేదు, చివరి నమ్మారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? 11 మంది శిష్యులు. ఎందుకనంటే దేవుడు వాళ్ళ మనస్సుకి వెలిగింపు కలిగేటట్లు చేశాడు, తెరిచాడు. అక్కడ ఉపయోగించిన పదం ఏంటి తెలుసా? వాళ్ళ మనస్సును తెరిచాడు. ఈరోజు ఈ మనస్సును దేవుడు తెరవడానికి ప్రయత్నం చేసిన తర్వాత కూడా అంటే ఏంటి? ప్రత్యక్షతనిచ్చాడు, వెలిగింపునిచ్చాడు. అయితే మనసు కూడా దేవుడు తెరవడానికి ఇష్టపడినప్పుడు, అయినప్పుడు కూడా అంగీకరించడానికి ఇష్టం లేకపోతే, గ్రహించడానికి ఇష్టం లేకపోతే, స్వీకరించడానికి ఇష్టం లేకపోతే, ఇక వచ్చేది ఒకటే నాశనం, ఇంకా వచ్చేది ఒకటే నరకం, ఇంకా కలిగేది ఒకటే నిత్య అగ్ని. కాబట్టి నాకున్నటువంటి తపన, నాకున్నటువంటి కోరిక ఒకటే. ఈరోజు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 2 రకాలైన మనుషులు ఉన్నారు. కొంతమంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది యేసు ప్రభు తిరిగి లేచాడంట, బైబిల్లో ఉన్నది, మా నాన్నగారు నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను, మా తాతయ్య నమ్ముతున్నాడు కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను, మా అమ్మ చెప్పింది కాబట్టి నేను నమ్ముతున్నాను. దీన్ని ఇంటలెక్చువల్ ఫెయిత్ అని అంటారు. అంటే బుర్రలో అంగీకరించావు కానీ హృదయంలోకి రాలేదు. ఒకవేళ అలాంటి జాతి వాళ్ళు ఉంటే గనక ఈరోజు ఆ బుర్రలోంచి హృదయంలోకి ఆ విశ్వాసం వచ్చి హృదయ లోతుల్లో యేసు ప్రభుని అంగీకరించి పునరుద్ధాన శక్తి యొక్క ప్రభావం గుండె లోతుల్లో అనుభవించాలి. అది రెండో జాతి. ఒకవేళ ఈరోజే మొట్టమొదటిసారిగా యేసు ప్రభు గురించి వింటున్నట్లయితే దేవుడు మీ కళ్ళు తెరవాలి, మీ హృదయాన్ని తెరవాలి, మీకు ప్రత్యక్షతను అనుగ్రహించాలి అని ఆశపడుతున్నారు. దేవుని కోరిక, తపన ఒకటే. నా నోట ఈ మాట పలికించినప్పుడు ఎవరి చెవిలో పడినా వాళ్ళకి ఇది అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే మళ్ళీ ఒకసారి వస్తుందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఆలోచించండి. కలిసి మనము 24వ అధ్యాయం చూడటం మొదలు పెడదాం. ఓకే, 24వ అధ్యాయం లూకా సువార్త. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో చనిపోయారు. యూదులకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం మొదలవుద్ది. మనకి రాత్రి 12 గంటలకి తారీఖు మారితే వాళ్ళకి సాయంత్రం 6 గంటలకి తారీఖు మారుతుంది. అది వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. ఎందుకు అలా ఉంది అంటే నేనేం చేయలేను, అది వాళ్ళ పద్ధతి అది. అందుకని సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా రాత్రి అంటారు, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా పగలు అంటారు. ఒక రాత్రి ఒక పగలు అయితే కనుక ఒక రోజు అవుతుంది. యూదుల భాషలో రోజు అనేది లేదు, అందుకనే వాళ్ళు రోజు అని చెప్పకుండా ఒక పగలు ఒక రాత్రి, 3 రాత్రులు 3 పగళ్ళు, 40 రాత్రులు 40 పగళ్ళు. అది వాళ్ళ భాష శైలి. వాళ్ళ లాంగ్వేజ్లో రోజు అనేది లేదు, డే అనేది లేదు. కాబట్టి వాళ్ళు పలికేటువంటి విధానం అది. సరే, 3 గంటలకు ఆయన చనిపోయాడు, 6 గంటలకి శనివారం మొదలవుతుంది. యూదులకి శనివారం చాలా ప్రత్యేకమైనది. అది 7వ రోజు. వాళ్ళకి వారం మొదలయ్యేది ఆదివారంతో, మనకి వారం మొదలయ్యేది శనివారంతో. వీకెండ్ అంటాం శని ఆదివారాన్ని. అయితే వాళ్ళు ఆదివారంతో మొదలవుతుంది. వీక్లో మొదటి రోజు ఆదివారం, శనివారం లాస్ట్ డే, 7th డే. కాబట్టి ఆ 7th డేని సాబత్ అని అంటారు. దేవుడిచ్చాడు వాళ్ళకి సాబత్గా. సబ్బాత్ దినాన్న వాళ్ళు పని చేయకూడదు, సబ్బాత్ దినాన్న శవాన్ని ముట్టుకోకూడదు, సబ్బాత్ దినాన్న శవాన్ని పాతి పెట్టకూడదు. కాబట్టి 3 గంటలకు చనిపోయినటువంటి యేసుని 5:05 ఆ ప్రాంతంలో కల్లా సమాధిలో పెట్టేసేసి గబగబా ఇంటికి వచ్చేసి ప్రత్యేకమైనటువంటి స్నానం, ఎందుకంటే శవాన్ని ముట్టుకున్నారు కదా, ప్రత్యేకమైన స్నానం చేసేసి వాళ్ళు 6 గంటలకల్లా చక్కగా ఇంట్లో కూర్చోవాలి. అలాగా అయిపోయి ఉండాలి. సో శనివారం స్టార్ట్ అయింది. శనివారం సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఆడవాళ్ళు గబగబా, యేసు ప్రభుకి సరిగ్గా సుగంధ ద్రవ్యాలు రాయలేదు, 36 గంటల లోపులే మనం వెళ్ళి సుగంధ ద్రవ్యాలు రాసేయాలి. ఎందుకంటే యూదుల ఆలోచన ఏంటంటే
చనిపోయిన తర్వాత 36 గంటల తర్వాత బాడీ డీకంపోజ్ అవటం మొదలు పెడుతుంది. యూదులకి అప్పుడున్నటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి డాక్టర్స్ ఒప్పుకుంటారు. ఫారెన్సిక్ సైన్స్ ఏమని చెప్తుందంటే 36 అవర్స్ తర్వాత 36 గంటల తర్వాత బాడీ డీకంపోజ్ అవటం మొదలు పెడుతుంది. దాంట్లోంచి ఈ విధమైనటువంటి వామ్స్, జంతువులు, పురుగులు అవి బయటికి రావటం, జంతువులు కాదు పురుగులు అవి బయటికి రావటం జరుగుద్ది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో బిఫోర్ దాట్, అది జరగకముందే సుగంధ ద్రవ్యాలు రాయాలని కొంతమంది ఆడవాళ్ళు కొన్ని కేజీల సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళకు వచ్చినటువంటి అనుమానం ఏంటి అని అంటే, ఈ అర్మతి అయినటువంటి యోసేపు, నికోదేము యేసు ప్రభుని ఆ యొక్క సమాధిలో పెడతా ఉన్నప్పుడు, ఆ యొక్క కేవ్, ఆ గుహలో పెడతా ఉన్నప్పుడు ఆడవాళ్ళు అల్లంత దూరంలో ఉండి చూస్తూ ఉన్నారు. అలాగా అల్లంత దూరం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు యేసు ప్రభుని లోన పెట్టేసి చాలా బరువైనటువంటి రాయి, 1.5 టన్నులు బరువు కలిగినటువంటి ఒక రౌండ్ రాయి, గుండ్రంగా ఉంటుంది, ఆ రాయిని దొర్లించవచ్చు. సో ఆ రాయిని వాళ్ళు తోసి ఆ మార్గాన్ని మూసేశారు. కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఆ రాయిని 8 మంది మగోళ్ళు కలిసి తోస్తే కానీ కదలదు. అలాంటి రాయి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఏదో 4-5 ఆడవాళ్ళు, మేబీ 6-7 మంది ఆడవాళ్ళు ఉన్నారేమో, అలాంటప్పుడు మనం ఏం చేయగలం అనుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి జరిగిందేంటో చూద్దాం. మొదటి వచనం చదువుతున్నాను. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండేట చూచి లోపలకు వెళ్ళిరి. కానీ ఫస్ట్ మెరకల్ ఏంటనంటే, రాయి దానికి అడ్డు లేదు. రాయి అడ్డు లేదు, పక్కకు దొర్లిపోయి ఉన్నప్పుడు వాళ్ళు భయములో ఉన్నారు కాబట్టి, ఆందోళనలో ఉన్నారు కాబట్టి, దుఃఖములో ఉన్నారు కాబట్టి దాన్ని అద్భుతంగా చూడలేదు. దాన్ని ఎలా చూశారంటే, దొంగతనం అయిపోయిందేమో, ఎవరైనా బాడీ ఎత్తుకెళ్ళిపోయారేమో అని అంటూ ఉన్నారు. నౌ ఇక్కడ నుంచి నాకు థాట్ మొదలవుతుంది. ఏంటి ఆ థాట్ అని అంటే, మన హృదయంలో టెన్షన్ ఉన్నప్పుడు, మన హృదయంలో భయం ఉన్నప్పుడు వాస్తవంలా కనబడదు. యు కాంట్ సీ ఫ్యాక్ట్ యాజ్ ఎ ఫ్యాక్ట్. నిజాన్ని నిజంలాగా చూడలేం. మనం వెతికేది మన కళ్ళ ముందున్నా కూడా కనబడదు. మనం వెతికేది ఎందుకనంటే కంగారు పడుతున్నాం, లోన పెర్ప్లెక్స్డ్ అంటారు దాన్ని, గందరగోళంగా ఉంది, భయాందోళనలో ఉన్నది. అయితే ఈ రాయి దొర్లింది, యేసయ్య తిరిగి లేచాడా అని ఆలోచించట్ల. వాళ్ళు దొర్లింపబడి ఉంటే చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. అంటే వాళ్ళు పర్టికులర్గా వెతుకుతుంది ఏంటంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క శరీరం. పచ్చి భాషలో చెప్పాలంటే దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ. శవం కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. దే వర్ సర్చింగ్ డెడ్ బాడీ. శవం కోసం వెతుకుతున్నారు, కనబడలేదు. కనబడకపోతే ప్రభు అయిన యేసుదేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి ఉండిరి. అక్కడ దేవదూతలు ఉన్నారు. తర్వాత వచనాలు చూస్తే ఆ దేవదూతలు వాళ్ళతో మాట్లాడారు. నౌ లెట్ us see how many things happened. 1, వాళ్ళకి అడ్డుగా ఉన్నటువంటి రాయి పక్కకు వచ్చేసింది. 2, అక్కడికి వెళ్తే బాడీ కనబడలేదు. 3, అక్కడ దేవదూతలు ఉన్నారు. 4, ఆ దేవదూతలు మాట్లాడారు. ఇంత స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ విశ్వాసం కలిగిందా? కలగలేదు. నౌ డూ యూ అండర్స్టాండ్? ఎందుకు కలగలేదు? అక్కడ బయట అడ్డు తీసేస్తే ఎందుకు అంగీకరించలేకపోయారు? దెర్ ఈజ్ అన్ అబ్స్టకల్. వాళ్ళు అంగీకరించలేరు. వాళ్ళకి గుడ్డితనం ఉన్నది, వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమంది అయితే మీకుండొచ్చు ఈ ప్రశ్న, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగి ఉండొచ్చు. ఏమన్నా తెలుసా? నాకు దేవుణ్ణి చూపించు, నేను నమ్ముతా అని. నాకు దేవుణ్ణి చూపించు, నేను నమ్ముతాను. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. చాలా కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్పిస్తున్నా. ఏంటంటే, దేవుణ్ణి నువ్వు చూస్తే, నమ్మగలిగే జీవితం నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు కనబడతాడు. డౌట్ లేదు. దేవుణ్ణి నువ్వు చూస్తే, నువ్వు నమ్మేవాడు అయితే ఖచ్చితంగా నీకు దేవుడు కనబడతాడు. సార్ నేను నమ్ముతానంటే నువ్వు మాట్లాడద్దు. నీ గురించి నీకు తెలీదు, దేవుడు తెలుసు. నేను ఈ మాట చెప్పడానికి ఒక నిదర్శనం ఉన్నది. సుందర్ సింగ్ అనేటువంటి ఒక సిక్కు ఉన్నాడు. ఆయన 9వ క్లాస్ చదువుతున్నప్పుడు బైబిల్ తగలబెట్టేశాడు. బైబిల్ కాళ్ళ కింద తొక్కి తగలబెట్టేశాడు. క్రైస్తవత్వం అంటే ఆయనకి ఇష్టం లేదు. అయితే ఒకరోజు రాత్రి 10:40 ఆ ప్రాంతంలో
తన గదిలో ఈ విధంగా, దాన్ని ప్రార్థన అంటారో నాకు తెలీదు, తనతో తాను మాట్లాడుకోవటం నాకు తెలీదు. మొత్తానికి ఎలా అన్నాడు, దేవా నువ్వు లేవన్నా తెలుసు, ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఉంటే 20 minutes టైం ఇస్తాను నీకు, 20 minutes టైం ఇస్తాను, నువ్వు నాకు కనబడు, నువ్వు నాకు కనబడితే నా జీవితం నీకు ఇస్తా. ఇది ఆయన అన్నటువంటి మాట. 10:40 అన్నాడు. తర్వాత ఇంకా క్లియర్గా చెప్పాడు, 11 గంటలకు మా ఇంటి వెనకాల ట్రైన్ వస్తుంది, కల్కా మెయిల్, ఎప్పుడు లేట్ రాదు, అది కరెక్ట్ టైంకి వస్తుంది, దాని కింద నా తలకాయ ఉంటుంది, నువ్వు కనబడితే నా జీవితం ఇస్తాను నీదు, లేదా అవుట్ అని అన్నాడు. దేవుడు కనబడ్డాడు ఆయనకి. ఆ గదిలోకి వచ్చాడు ఆయన, ఆ గదిలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆ చూపుతో, ఆ దర్శనముతో సాధు సుందర్ సింగ్ అవుతాడని తెలుసు దేవుడికే. He knows that he will become a sadhu. He knows that he will take the gospel to the utmost parts of Tibet and China. చైనాలోకి, టిబెట్కి స్వార్థని తీసుకెళ్తాడని దేవుడికి తెలుసు. అందుకే దా చూడు అని అనగలిగాడు. నువ్వు అలాంటోడు అయితే దేవుడిని కనబడతాడు. నువ్వు అలాంటోడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ఏంటి తెలుసా? లోన ఏముందో బయట అదే మాట్లాడేవాడు హృదయ శుద్ధి. లోన ఒకటి పెట్టుకొని బయట మాట్లాడేవాడు డబల్ గేమ్. మనకి తెలియకుండానే మనం డబల్ గేమ్ ఆడతాం. మనకి తెలియకుండానే మన జీవితానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. దేవుడు కనబడితే నీ జీవితం మారుతుందంటే కనబడి ఉండేవాళ్ళు. ఐదో వచనం, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అయ్యా మీరు చచ్చిపోయిన వాళ్ళ మధ్యన ఎందుకు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు. దీస్ ఆర్ ద క్లియర్ వర్డ్స్. చాలా స్పష్టమైనటువంటి పదజాలంలో చెప్పాడు. ఆయన తిరిగి లేచాడు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, క్రైస్తవులు, క్రిస్టియన్స్ ఎవరైతే చర్చ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, నా ఉద్దేశం క్రిస్టియన్స్ అంటే ఆ బైబిల్ పరంగా క్రిస్టియన్స్ కాదు, మీ యొక్క అలవాటు ప్రకారం క్రిస్టియన్స్, మీకున్నటువంటి మతాలోచనలు బట్టి క్రిస్టియన్స్ అంతా కూడా యేసుప్రభు తిరిగి లేచాడు అంటే ఓ లేచాడు అంటారు. దే బిలీవ్ ఓన్లీ ఇన్ దర్ హెడ్, అది హార్ట్లో లేదు. అయితే వాళ్ళని కనుక కూర్చోపెట్టి ఒంటరిగా మాట్లాడితే దే స్టార్ట్ స్పీకింగ్ అవుట్. సార్ యేసు ప్రభు తిరిగి లేచిన వాడైతే ఇలా ఎందుకు ఉంది, అలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు ఉందని అంటే అర్థం ఏంటి తెలుసా? దే డు నాట్ బిలీవ్ ఇన్ దర్ హార్ట్. వాళ్ళ యొక్క హృదయంలో అంగీకరించలేదు. అయితే ఆ తర్వాత ఏం చేశారు? 7వ వచనం, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసిన ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనెను. ఆ దేవదూతలు చేసినటువంటి పని ఏంటంటే, ముందు రాయిని తొలగించారు, 2 వాళ్ళు అక్కడ నుంచున్నారు, 3 వాళ్ళని ప్రశ్నించారు, 4 వాళ్ళకు ఒక రుజువు ఇచ్చారు. ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో చూడండి. అడ్డు తీసేశారు, అక్కడ నిలబడ్డారు, ప్రశ్నించారు, ఎందుకు ఇక్కడ ఎత్తుకుతున్నారు. తర్వాత ఒక రెఫరెన్స్ వినిపించారు. ఒక రెఫరెన్స్ ఏమనంటే, ఆయన బతుకున్నప్పుడు ఇలా చెప్పలేదా మీకు, అలా చెప్పాడు కదా, చెప్పినట్లు జరిగిందని ఎందుకు అనుకోవట్లేదు? ఆయన చెప్పాడు కదా నేను లేస్తానని, ఆయన చెప్పాడు కదా నన్ను అప్పగిస్తారని, ఆయన చెప్పాడు కదా నన్ను దూషిస్తారని, ఎగ్జాక్ట్గా అదే జరిగిందిగా. ఆయనకి చెప్పినట్లు చచ్చిపోయాడు కాబట్టి ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడు కదా. వై డోంట్ యు బిలీవ్? ఎందుకు నమ్మవు? వై డోంట్ యు బిలీవ్ అన్నట్లు వారితో మాట్లాడితే తర్వాత జరిగింది ఏంటంటే, అప్పుడు వారి ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేశాను. డూ యూ అండర్స్టాండ్ నౌ? వాళ్ళు ఎందుకు ఇతరులకి చెప్పటం మొదలు పెట్టారంటే, ప్రాబబ్లీ దే బిలీవ్డ్ ఆర్ ప్రాబబ్లీ దే ఆర్ ఇన్ డౌట్. అయితే నేనేమనుకుంటున్నాను తెలుసా? దే బిలీవ్ చేశారు కాబట్టి ఆడవాళ్ళు వెళ్ళి చెప్పారు. ఎందుకనంటే హియర్ ఐ వాంట్ టు బ్రింగ్ యూ ద కల్చరల్ కాంటెక్స్ట్ ఏంటంటే, యోధా జడ్జెస్లో, యోధా కోర్టుల్లో ఆడవాళ్ళని సాక్షులుగా వాడరు. దే డోంట్ టేక్ దెమ్ యాజ్ విట్నెసెస్. వాళ్ళని వాడరు. ఎందుకంటే యోధా సంస్కృతిలో, వాళ్ళకున్నటువంటి సిస్టంలో ఆడవాళ్ళకి సమానమైన హోదాని ఇవ్వరు. అది బైబిల్ కాదు, అది వాళ్ళ పద్ధతి. అది బైబిల్లో అలాంటి పద్ధతి లేదు, వాళ్ళ పద్ధతి అది. కాబట్టి ఆడవాళ్ళకి స్థానం ఇవ్వరు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, ఎంత మంచివాడు తెలుసా? యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా కనబడింది స్త్రీకి. ఇట్ వాస్ టు ఎ ఉమన్. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా మీరు వెళ్ళి చెప్పండి అని అన్నది మగోళ్ళ కాదు, ఆడోళ్ళకి. ఇట్ వాస్ టు ఎ ఉమన్.
ఆ ఆడవాళ్ళు వెళ్ళి చెప్తానికి వాళ్ళకున్న భయం ఏంటి తెలుసా? ఒక పక్కన యేసు ప్రభు తిరిగి లేచాడనే ఆనందం, రెండోది ఆ మాట నేను చెప్పొచ్చా లేదో అనేటువంటి భయం, నేను చెప్తే వాళ్ళు అంగీకరిస్తారా లేదా అనేటువంటి అనుమానం, నేను చెప్తే వాళ్ళు అచి అని అంటారేమో అన్నటువంటి ఆలోచన, వాటి మధ్యన సందిగ్ధ పడుతూ వెళ్ళి అపోస్తులకి చెప్పారు, అయ్యా ఆయన తిరిగి లేచాడు అని. ఈ సంగతులు అపోస్తులు చెప్పి వారెవరనగా అని ఇక పేర్లు చెప్తూ ఉన్నారు. అయితే అపోస్తులకి చెప్తే ఆ అపోస్తులు చేసినటువంటి పని అని చూడండి. అయితే ఇక్కడ చూడండి, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. డు యు గెట్ ఇట్? టూంబ్ ఓపెన్ అయింది, ఎవిడెన్స్ ఉన్నది, స్క్రిప్చురల్ కనెక్షన్ ఉన్నది, సమాధి తెరవబడి ఉన్నది, రుజువు ఉన్నది, వాక్యానుసారమైనటువంటి సంబంధం ఉన్నది. అయినప్పటికీ అపోస్తులు నమ్మారా? నమ్మలా. దే డిడ్ నాట్ బిలీవ్. వాళ్ళు నమ్మలేదు. సమాధి తెరిచినంత మాత్రాన సరిపోలేదు వాళ్ళకి, ఇంకెక్కడో మూసుకుపోయినాయి, ఇంకెక్కడో అడ్డున్నది. మనలో చాలామంది ఏమనుకుంటే తెలుసా, ఎవిడెన్స్ ఉంటే నేను నమ్ముతా, రుజువిస్తే నేను నమ్ముతా, నాకు చూపిస్తే నేను నమ్ముతా. నో మై ఫ్రెండ్స్, చూపిస్తే నమ్మలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, రుజువిస్తే నమ్మలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ హార్ట్, ఇట్స్ నాట్ విత్ యువర్ మైండ్. నీ బుర్రతో కాదు ఉన్నది సమస్య, నీ ఇంటలెక్ట్ కాదు సమస్య, ఇట్స్ యువర్ వెరీ లైఫ్. నేను యేసు ప్రభుని నమ్మితే నా స్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా కల్చర్ ఏంటి, నా అలవాట్లు ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా హిస్టరీ ఏంటి, ఎవ్రీథింగ్ చేంజెస్. ఐ కెనాట్ చేంజ్ ఇట్. నేను మార్చుకోలేను. దేర్ ఫార్ ఐ విల్ రిజెక్ట్ క్రైస్ట్. యేసు ప్రభుని నేను కాదు అని అంటాను. ఒకసారి అంగీకరించడానికి ఇష్టం లేకపోతే ప్రజలు ఉపయోగించేటువంటి పదాలు, ప్రజలు లేవనెత్తేటువంటి ప్రశ్నలు, ప్రజలు ఇచ్చేటువంటి సాకులు వీడికి మెంటలా అని అనిపిస్తుంది. వీడికి మెంటలా? మీకు ఒక మాట చెప్తాను. యేసు ప్రభు తిరిగి లేచాడు అని ఆ ఆడోళ్ళు చెప్పారు అని అంటే, కిర్సాప్ లేక్ అనేటువంటి ఒక ఆయన, అది మనిషి పేరు, కిర్సాప్ లేక్ అనేటువంటి ఏమంటారు తెలుసా? ఆడోళ్ళకి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆయన అనే మాట, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఏ సమాధికి వెళ్ళారో, ఏదో ఖాళీగా ఉంది సమాధి, ఆ సమాధిని చూపించేసి యేసుప్రభు సమాధి అంటున్నారు. వాళ్ళు యేసుప్రభుని చూడలేదు, వాళ్ళ భ్రమ. యేసుప్రభులా కనబడ్డాడు, వాళ్ళకి వెలుగు కనబడింది. అలాంటి మనుషులు ఎక్కడైనా ఉన్నారా, అలాంటి వెలుగు ఎక్కడైనా ఉంటుందా అని కిర్సాప్ లేక్ అని అన్నాడు. అయితే ఆ కిర్సాప్ లేక్ అనేటువంటి వాడికి నేను ఇచ్చేటువంటి జవాబు ఏంటి తెలుసా? సార్, ఒకవేళ మీ వాదనే కరెక్ట్ అయితే అది సాధ్యం కాదు సార్ అంట. అని అంటే యేసుప్రభుని పాతి పెట్టిన సమాధులు దొడ్లో కాదు, అక్కడ 1000 సమాధులు ఉండటానికి, 100 సమాధులు ఉండటానికి. ఆయన పాతి పెట్టింది ఒక తోటలో ఒకటే సమాధి ఉంది, రెండోది లేదు. అక్కడ రెండోది లేదు. దెర్ ఇస్ నో సెకండ్ టూమ్. రెండోది, యేసు ప్రభుని ఏ సమాధిలో పెట్టారో మర్చిపోయినట్లయితే చుట్టూ 16 మంది సైనికులు పెట్టారు. 4 గంటలు 4 కాపలా కాస్తే మిగిలిన 12 మంది పడుకుంటే ఎవ్రీ 4 hours డ్యూటీ మారుతుంది. ఆయన పిలిచారు, ఎంతకి నువ్వు ఏ సమాధిని రా కాపలా కాసింది అని అడిగితే అయిపోయింది. ఇది అడగలేదు. నీకు నమ్మటం ఇష్టం లేదా నమ్మనని చెప్పు, అంతేగాని లేనిపోయిన అనవసరమైన సాకులు చెప్పొద్దు. అది తప్పుడు సమాధి కాదు. ఇంకా భయంకరం ఏంటి అని అంటే, తప్పుడు సమాధి అని కాకుండా వీళ్ళ మీద దోషం వస్తుందేమో అనేసి మత్తయి సువార్త, ఇది ఒక్కసారి క్రాస్ రెఫరెన్స్ అవుతున్నా, మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఎవరైతే కాపలా కాస్తున్నారో వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 28వ అధ్యాయం 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పి, వాళ్ళు చాలా సేఫ్గా వచ్చేసి పాస్టర్ గారి దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి, అంటే మన భాషలో అర్థం అవడం చెప్తున్నాం, వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ ఏమైందిరా సార్, ఆయన లేచాడు సార్. ఊరుకోడరా, లేవడం ఏంటి సార్? సార్ నిజం సార్, మేము చుట్టూ కాపలా కాస్తా ఉన్నాం సార్, ఆయన వెళ్ళిపోయాడు సార్. ఆ తర్వాత ఒక దేవదూత లాంటిది ఏదో వచ్చింది సార్, ఆ దేవదూత ఈ రాయిని దొర్లిచ్చేశాడు సార్, మాకు భయం వేసింది సార్, పరిగెత్తుకొని వచ్చాను సార్ అని అన్నారు. అని అంటే, ప్రైజ్ ది లార్డ్, యేసే తిరిగి లేచాడు అని అన్నారు వీళ్ళు. అందులో వాళ్ళు ఏం చేశారు చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి, ఏం ఆలోచన చేశారు? ఇది అబద్ధం అని ఎలా చెప్దాం, దీన్ని బోటకం అని ఎలా చేద్దాం, ప్రజల మనసుల్లోకి ఇది చొప్పించకుండా ఉండటానికి ఏం చేద్దాం, ప్రజలు గుర్తించకుండా ఉండటానికి ఏం చేద్దాం, వాట్ షల్ వి డూ అని ఆలోచించి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మనీ ఇచ్చేశారు.
డబ్బులు ఇచ్చేసి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడే. యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా ఉండటానికి ఏ పనైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల క్రితం గుడ్ ఫ్రైడే రోజు గుజరాత్లో కొత్త రూల్ పాస్ చేశారు, కొత్త బిల్ పాస్ చేశారు. ఆ బిల్లు మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్లో పాస్ అయింది, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో పాస్ అయింది, ఇప్పుడు 3వ రాష్ట్రంగా గుజరాత్లో పాస్ అయింది. ఆ బిల్ డైరెక్ట్గా అటాక్ చేసేది క్రిస్టియన్స్నే. మత మార్పిడి కోసమని పెళ్లి చేసుకున్నాం. 2 వేరు మతాలోళ్ళు పెళ్లి చేసుకుంటే హైందవుడిని వదిలేసి హైందవుడు కాను అని జైల్లో పెట్టేస్తారు. ఒక హైందవ అమ్మాయిని క్రైస్తవుడు పెళ్లి చేసుకున్నా, ముస్లిం పెళ్లి చేసుకున్నా 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఒక హైందవ అబ్బాయి క్రైస్తవ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అమ్మాయిని జైల్లో పడేస్తారు, 7 సంవత్సరాల జైలు. అది రూల్. దాన్ని ఎవడు ఎదిరించడానికి లేదు, దాన్ని అడగడానికి లేదు. ఒకవేళ ప్రసంగం చేస్తున్నప్పుడు యేసు ప్రభుని అంగీకరిస్తే ఈ లాభం అని నీ నోటితో అంటే నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఆ ఒక్క డైలాగ్ చాలు. ఆ రూల్ బట్టి ప్రలోభాలు, ఆత్మ మేలు, ఆర్థిక మేలు, ఇలాంటి విషయం ప్రసంగంలో ప్రస్తావిస్తే దాన్ని రికార్డ్ చేసి ఇస్తే చాలు, తోసేలోనికే 3 ఏళ్ళు జైలు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ ద సిచ్యువేషన్. కాబట్టి వీళ్ళు అడ్డు పలకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరిస్థితులు గడ్డు కాకముందే, విషయాలు అర్థమవుతున్నప్పుడే, హృదయం మెత్తగా ఉన్నప్పుడే, పరిస్థితుల అవగాహన చేసుకునే స్థితిగతుల్లో ఉన్నప్పుడే మార్పు చెందండి. రేపు దూరం అయిపోతుందేమో, మళ్ళీ అవకాశం రాదేమో. మార్పు చెందండి. అంతకంటే నేను చెప్పగలిగేది ఏం లేదు. సరే, ఇక 3వది ఇంతకంటే దరిద్రమైంది. వాడేమంటాడంటే హ్యూజెస్ కాన్ఫీల్డ్ అనేటువంటి ఆయన, యేసు చచ్చిపోయాడని ఎవడన్నాడు రా, చావలా. మరి ఏమైంది? ఏసే అని ఇరగబాదేశారు కదా, శ్రోత పడిపోయాడు. తర్వాత ఆయనకి బాగా చుట్టేసి పెట్టారు కదా, చల్లగా అయిపోయి బాడీ శక్తి వచ్చేసింది బాడీకి. 2 రోజుల తర్వాత లేచాడు. ఆ తర్వాత ఏమైంది? నెమ్మదిగా రాయితో వచ్చారు. ఆ తర్వాత ఏమైంది? బయట ఉన్న ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్ కనబడకుండా వచ్చేసాడు. తర్వాత ఏమైంది? శిష్యుల దగ్గరకు వచ్చారే, మీరు లోకవంతి వెళ్ళి చెప్పండి రా అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? నడుచుకుంటూ వచ్చేసాడు ఇండియా, హిమాలయాల గుండా వచ్చేసి. ఆ తర్వాత ఏమైంది? కాశ్మీర్ వచ్చాడు. అక్కడ ఒక అమ్మాయి కనబడింది, తబితా అని, సైట్ కొట్టి పెళ్లి చేసేసుకున్నాడు. 4 పిల్లలు కనేశాడు. తర్వాత ఏమైంది? ముసలుడు అయిపోయాడు, 129 ఏళ్ళు, చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏమైంది? ఇక్కడ బాతింటారు. ఇగో సమాధి. శ్రీనగర్ అనే పట్టణం బయట పురాతనమైన సమాధి ఒకటి కేవ్లో ఉంటుంది. ఆ సమాధిని చూపించి అది యేసయ్య సమాధి అంటారు. అది యేసయ్య సమాధిని పూజ చేసి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఒక గొప్ప ప్రవక్త అని చెప్పుకునేవాళ్ళు 80 కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళని అహ్మదీయులు అంటారు. అయితే యేసు ప్రభు తిరిగి లేచాడు అనే ఒక్క అద్భుతాన్ని నమ్మలేక ఎన్ని అద్భుతాలు సృష్టించాడో చూడండి. యేసు ప్రభుని చచ్చిపోయాడో లేదో తెలియడానికి పొడిస్తే ఈటెతో ఆయన పొడిచినప్పుడు ఈటె గుండెకాయకి గుచ్చుకోవాలా, గుండెకాయ బయట ఉన్న ఒక సంచికి గుచ్చుకుంది. దాన్ని పెరికార్డియం అంటారు. నువ్వు చూసావా, పెద్దదో వాగుతున్నావు అని అనుకోవచ్చు నన్ను. అయితే నేను ఎందుకు చెప్తున్నాను చూడండి. అది పొడిచి బయటికి లాగినప్పుడు నీళ్లు, రక్తము బయటకు వచ్చాయని యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తాం. అది పెరికార్డియం సంచి కాబట్టి అది ఒక బుడగలాగా ఉంటుంది, బలూన్. దాంట్లో ద్రవం ఉంటుంది నీళ్ళలాగా, దాన్ని పెరికార్డియం ఫ్లూయిడ్ అంటారు. అది గుండెకాయని కాపుదల కోసం పెట్టేది. అయితే ఎప్పుడైనా ఫారెన్సిక్ సైన్స్లో పోస్ట్ మార్టం చేసేప్పుడు ఆ పెరికార్డియంని కోసి దాంట్లో ఉట్టి నీళ్ళే ఉన్నాయా, రక్తపు మొక్కలు ఉన్నాయా అని చూస్తారు. రక్తపు మొక్క ఉంటే కనుక ఇమీడియట్గా ఫారెన్సిక్ సైన్స్లో రిపోర్ట్ రాస్తారు. ఏమన్నా తెలుసా? ఈ వ్యక్తి అయితే హార్ట్ అటాక్ లేకపోతే హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయాడు. అది రిపోర్ట్. దాన్ని చూసి ఇతను చచ్చిపోయాడురా, పెరికార్డియంలోకి రక్తం వచ్చి పడింది. అయితే మరి దానికి ఏం జవాబు చెప్తారు? ఇవ్వడు. యేసు ప్రభుని కింద నుంచి పైదాకా చుట్టి పడేసి లోన గదిలో పడేస్తే 2 రోజుల తర్వాత ఉక్కిరి బిక్కిరి అవక చావాలి. ఎలా బతికాడు? జవాబు లేదు.
కట్టు లోన్ నుంచి ఎలా ఇప్పుకున్నాడు? జవాబు లేదు. చేతిలో 2 చేతులకి 2 5 అంగుళాల మేకలు కొడితే 2 రోజులకి రసి కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు 8 మంది మొయ్యాల్సినటువంటి కర్రను, రాయిని ఒకడే ఎలా మార్చాడు? అద్భుతం. చుట్టూ ఉన్న సెక్యూరిటీని ఎలా మాయ చేశాడు? అద్భుతం. శిష్యుల్ని ఏ విధంగా మనసు మార్చేశాడు? అద్భుతం. కాలికి 11 అంగుళాల మేకు దిగింది, మంచులో ఎలా నడిచాడు? అద్భుతం. ఎన్ని అద్భుతాలు నమ్ముతావురా నువ్వు? ఒక దాన్ని తృణీకరించడానికి ఏదైనా సృష్టిస్తారంటానికి ఇదే నిదర్శనం. అయితే వెర్రు వాళ్ళలారా అని తోసిపడేశారు అవతలకి. తర్వాత ఏమైంది? రెండో స్టోరీలోకి వద్దాం. స్టోరీ నెంబర్ 1, కొంతమంది అంగీకరించారు, కొంతమంది వెర్రోళ్ళని తోసిపడేశారు. స్టోరీ నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. 13వ వచనం నుంచి 35వ వచనం దాకా ఉండేటువంటి స్టోరీ అనే మాట ఉపయోగిస్తున్నప్పుడు తప్పుగా అనుకోవద్దు. అంటే రెండో సన్నివేశం అనేది నా ఉద్దేశం. యేసు ప్రభువారు తిరిగి లేచారు ఆదివారం. అయితే ఈ యెరూషలేము నుంచి 8 మైళ్ళు దూరంలో ఎంఐ అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. 8 మైళ్ళు సర్వసాధారణంగా 2-2.5 గంటలు నడుస్తారు. ఇద్దరు నడుస్తూ ఉన్నారు. ఒక ఆయన పేరు అయితే ఇక్కడ రాశారు క్లియఫా అని, ఇంకొక ఆయన పేరు రాయలేదు. కొంతమంది ఏమంటారంటే రెండో పేరు రాయలేదు కాబట్టి అమ్మాయి అయి ఉంటుంది, అది ఈయన భార్య అయి ఉంటుంది అని కొంతమంది వాదన. కొంతమంది వేరే వాడు వాడి పేరు రాయలేదు అంటారు. ఎవరైతే ఉంది, ఇద్దరు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు వెళ్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకునేది ఎవరి గురించి? యేసే గురించే, డౌట్ లేదు, యేసే గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే నెమ్మదిగా యేసే నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి నెమ్మదిగా వాళ్ళతో మాట కలిపి, ఆయన కూడా అటువైపు వెళ్తున్న వాళ్ళలాగా మాట కలిపి, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. నీకేమన్నా పిచ్చా? నువ్వు ఈ ఊరు కొత్త, నువ్వు యెరూషలేము నుంచి వచ్చేవాళ్ళలాగా ఉన్నావు, కనబడటానికి యూదుల్లాగా ఉన్నావు, నీ భాష అయితే చక్కగా అరమేకలాగా ఉన్నది, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నీకు అర్థం కాదా? ఈరోజు పట్నం అంతా కూడా ఆలోచించేది ఒకటే, ఏంటి అని అంటే, ఒక ఆయన వచ్చాడు, అద్భుతమైన జీవితం, చచ్చిపోయిన సహా లేపాడు. ఆ తర్వాత ఏమైంది? ఆయనే మేము రక్షకుడు అనుకున్నాం, ఆయనే మా విమోచకుడు అనుకున్నాం, ఆయనే మమ్మల్ని శ్రమల నుంచి తప్పిస్తాడు అనుకున్నాం, ఆయనే మా పాపాల నుంచి విమోచిస్తాడు అనుకున్నాం. అయితే ఏమైంది? ఆయన ఎరగబాది చంపేశారు. అయ్యో అవునా? ఆ తర్వాత ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడని, ఆయన శవం దొరకలేదని, కొంతమంది మా ఆడవాళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్తే దేవదూత కనబడ్డాడని చెప్పారు అని మొత్తం స్టోరీ అంతా చెప్పారు. వాళ్ళు ఈ స్టోరీ చెప్పడానికి గంట పట్టింది. ఇల్లు దగ్గరకు వచ్చేసారు. యేసయ్య వాళ్ళతో పాటు నడుచుకుంటూ ఉన్నారు. ఎంత బుద్ధిహీనమైనటువంటి వాళ్ళు అంటే, ఒకసారి నాకు జరిగిన విషయం చెప్తాను, అప్పుడు ఆలోచిద్దాం. నేను ఫ్లైట్కి లేట్ అయిపోతుంది, మొహం కడిగేసుకున్నాను, బట్టలు గిట్ల అన్నీ వేసుకున్నాను, బయట కారు ఆడ కేక్ నొక్కుతున్నాడు అన్న లేట్ అయిపోతుందని. నేను చాలా సీరియస్గా ఎత్తికేస్తున్నాను. ఏం ఎత్తుతున్నా అంటే నా కళ్ళద్దాలు లేకపోతే నాకు ఏం కనబడదు, అందుకనే కళ్ళద్దాలు కావాలి, కళ్ళద్దాలు ఎక్కడ. ఇక నా కూతుర్లు నా భార్య అంతా ఎత్తుతూ ఉన్నారు. కొద్దిసేపు నాకు నా భార్య నీ మొహానే ఉందా అని అన్నది. అంటే ఆవిడికి నా మీద ఉన్న కోపంతో తిడుతుందేమో అని ఇలా అనుకుంటే అప్పుడు అర్థమైంది నా మొహాన్నే ఉందని. వెరీ సీరియస్. కొన్నిసార్లు మన హృదయంలో డిస్కరేజ్మెంట్ ఉన్నప్పుడు, డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఏదైతే ఎతుకుతున్నామో అది కనబడదు, అది కళ్ళెదురుగానే ఉండొచ్చు. మీలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇది మీకు ఎలా వర్తిస్తుందో చెప్తాను. ఎగ్జామ్ హాల్కి వెళ్తారు, చాలా టెన్షన్లో ఉంటుంది. మీరు ముందు రాత్రి చదివిన ఆన్సరే మొదటి మాట గుర్తుకు రాదు. మొదటి మాట, ఒక్క మాట గుర్తొస్తే చాలు పేజీ నింపుతా, అదొక్కడే రాదు నాకు, అదొక్కడే రాదు. 1 వర్డ్. ఎవడైనా ఒక్క మాట చెప్తాడేమో అని చూసేవాళ్ళు కూడా ఉంటారు, ఒకవాళ్ళు విశ్వాసి కాబట్టి. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ నౌ? అంటే నీ మైండ్లో లేదని కాదు, నీకు తెలియదని కాదు, ఆ డిస్టర్బెన్స్ అది బోజర్ చేసేసింది, ఫాగీ అయిపోయింది. వీళ్ళ పరిస్థితి అదే. వాళ్ళకున్నటువంటి ఆ డిస్టర్బెన్స్ని బట్టి, డిప్రెషన్ని బట్టి, డిస్కరేజ్ని బట్టి యేసే పక్కకొచ్చి మాట్లాడితే వాళ్ళకి కనబడట్లే యేసయ్య. ఓ మనిషి కనబడుతున్నాడు అంతే, యేసయ్య కనబడట్లేదు. దే వర్ నాట్ ఏబుల్ టు సీ జీసస్ క్రైస్ట్, దే వర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అయితే 23వ వచనం, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలిగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగా కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి. వీళ్ళకున్నటువంటి ఏకైక బాధ ఏంటి తెలుసా? వి డిడ్ నాట్ సీ ద బాడీ. శవం కనబడలా. శవంగా వీళ్ళకి ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుందో తెలుసా? బాడీ కనబడితే.
బాడీ కనబడితే ఏం చేసి ఉండేవాళ్ళు సార్? బాడీని పూజ చేసేసి దానికి సుగంధ ద్రవ్యాలు రాసి సమాధి వేసేసి రోజుకోసారి మొక్కు వచ్చి ఉండేవాళ్ళేమో. మోషే శవాన్ని ఇశ్రాయేలీలకు దొరకనివ్వలేదు దేవుడు. ఎందుకు తెలుసా? దొరికితే దేవుడిని వదిలేసి ఆ బొమ్మనే పూజిస్తూ ఉండేవాళ్ళు, ఆ మోషే శవాన్నే పూజిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు తెలుసు, ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా, శవం పాడవకుండా మమ్మీఫై చేయటం వాళ్ళు చేసిన తర్వాత ఎవడైనా సరే వేల సంవత్సరాలు కుళ్ళిపోకుండా చేయగలరు వాళ్ళు. కాబట్టి మోషే బాడీని కూడా అట్లాగే చేసేసి దాన్ని కాపాడి ఉండేవాడు. అందుకని దేవుడు ఏం చేశా? హీ డిడ్ నాట్ అలౌ దెమ్ టు హ్యావ్ ద బాడీ. కొన్ని సందర్భాల్లో కొన్ని మనకి అందనివ్వకుండా చేస్తాడు దేవుడు. అందితే అందుకోవాల్సినవి మర్చిపోతాం మనం. శవం దొరికితే మోషే శవంతో ఉండిపోయేవాళ్ళు. యేసుప్రభు డెడ్ బాడీ దొరికితే రిజరెక్షన్ గురించి ఆలోచించేవాళ్ళు కాదు, మెస్సియా గురించి ఆలోచించేవాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో నువ్వు ఏదైతే ఎతుకుతున్నావో దేవుడు దాన్ని దొరకనివ్వడు. ఎందుకు తెలుసా? అంతకంటే మేలైంది నీకు ఇస్తానికి, అంతకంటే మేలైంది ఇవ్వడానికి. అంతకంటే మేలైంది మనకు వచ్చినప్పుడు మనం ఎతికేది దొరకలేదని నిరుత్సాహంతో దాన్ని వదిలేసుకున్నటువంటి దిక్కుమాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దిక్కుమాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ దట్. చాలామంది చిన్నపిల్లలు అలాంటి తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలు ఒకవేళ 5 సంవత్సరాల పాపకి, అర్థమైందా, చంద్రహారం అంటారే, ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది, బంగారం చంద్రహారం ఒక 2 లక్షలు ఖరీదు చేసేది ఒక పక్కన పెట్టి, అర్థమైందా, తర్వాత ఒక పెద్ద బైబిల్ ఓ పక్కన పెట్టి, దాని పక్కన 2 బిస్కెట్లు పెట్టి, దాని పక్కన ఒక చిన్న కిలికిలికిలి అనే బాతు బొమ్మ పెట్టి, ఈ 4 ఏదో ఒకటి తీసుకోంటే ఏది తీసుకుంటారు? బంగారం దగ్గరికి వెళ్తారా? బైబిల్ దగ్గరికి వెళ్తారా? ఎవరు? అయితే బొమ్మ లేకపోతే బిస్కెట్. ఆడుకునే వాళ్ళు అయితే బొమ్మ, తినేవాళ్ళు అయితే బిస్కెట్. అక్కడితో అయిపోతుంది. మీకు విషయం తెలుసా? మీలో చాలామంది అలాంటి వాళ్ళు, మెనీ ఆఫ్ యు ఆర్ లైక్ దాట్. దేవుడు విలువైంది ఇస్తాను అంటే నాకు ఇది ఇచ్చే ప్రభా చాలు, బాడీ ఇచ్చే ప్రభా చాలు, నాకు అది అక్కర్లేదు అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, చాలా మంచివాళ్ళు. ఎలా చెప్పగలుగుతున్నారు తెలుసా వీళ్ళు చాలా మంచివాళ్ళని? యేసయ్య అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర దాకా వచ్చేసాడు, వాళ్ళ ఇల్లు వచ్చేసింది. యేసయ్య అని ఉంటారు, అయ్యా ఇదే మా ఇల్లు, మేము వెళ్తామనంటే, అవునా సర్లే నేను ముందుకు వెళ్ళిపోతాను అన్నట్లు ఒక అడిగేశాడు. అయ్యా ఆగు, చాలా లేట్ అయిపోయింది, సాయంత్రం ఎక్కడికి వెళ్తావు? సాయంత్రం 6 అయిన తర్వాత ఎక్కడ ఉంటావు? చీకటి కదా, మీ ఇల్లు చాలా దూరం అనుకుంటా కదా, సర్లే ఈ రాత్రి మా ఇంట్లో ఉండండి. అపరిచితుణ్ణి ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు. మంచోళ్ళ కదా వాళ్ళు, చాలా మంచోళ్ళు. యూదులకి ఇచ్చినటువంటి నిష్ఠ నియమాలు పాటించేవాళ్ళు. యూదులకి ఇచ్చిన నిష్ఠ నియమం మీద అపరిచితుడు వస్తే, కాలం సమయంలో వస్తే, సమయం కాని సమయంలో వస్తే వానికి ఆతిథ్యం ఇవ్వు. దేవుడు నేర్పించిన పాఠం అది. వాళ్ళు తూచా తప్పకుండా దే హ్యావ్ గుడ్ వర్క్స్, మంచి పనులు ఉన్నాయి, తప్పులేదు మంచి పనులు. అయితే మన క్రైస్తవులు కొంతమంది ఆ మంచి పనులు పరలోకానికి తీసుకెళ్తాయి అనుకుంటారు. గుడ్ వర్క్స్ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. మంచి పనులు పరలోకానికి తీసుకెళ్ళటానికి సరిపడేవి కావు. అవి సరిపడేవి కావు. దే ఆర్ నాట్ సఫిషియంట్. అవి తీసుకెళ్ళలేవు. దే కెనాట్. మంచి పనులు అంటే కానుకలు ఇవ్వటమా? మంచి పనులు అంటే సేవకులు భోజనం పెడతామా? మంచి పనులు అంటే కరోనా వైరస్ టైంలో 4 అడుక్కునే వాళ్ళని పిలిచి భోజనం పెట్టడమా? గుడ్, బట్ దే ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. అవి మంచివి కానీ సరిపోవు అనేటువంటి విషయాన్ని చూద్దాం. యేసుప్రభు వారు వాళ్ళతో మాట్లాడిన పద్ధతి ఏంటో చూద్దాం. 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనన్నిటిలో తన్ను గూర్చి వచనముల భావము వారికి తెలిపెను. ముందు దేవదూతలు కనబడినప్పుడు స్త్రీలకి దేవదూతలు ఏం జ్ఞాపకం చేశారు? ఆయన చెప్పిన మాటలు. ఇప్పుడు యేసే కనబడినప్పుడు ఆయన ఏం జ్ఞాపకం చేశాడు? ఆయన చెప్పిన మాటలు. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ విల్ లీడ్ అస్ టు ద సన్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే దేవుని సన్నిధిలోకి నడిపించగలుగుతుంది. అద్భుతాలు కావు, ఆశ్చర్యాలు కావు, స్వస్థతలు కావు. స్వస్థతలు లేవా? ఉన్నాయి. అద్భుతాలు లేవా? ఉన్నాయి. ఆశ్చర్య కార్యాలు లేవా? ఉన్నాయి. కానీ అది విశ్వాసాన్ని పుట్టించదు. నిజ విశ్వాసం, స్థిర విశ్వాసం వాక్యపు పునాది మీద ఉండాలి. ఇట్ షుడ్ బి ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
ఈ అద్భుతాలు, ఈ యొక్క ఆశ్చర్యాలు, సైన్ బోర్డ్ సూచన. అక్కడికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం దగ్గరికి రా. వాక్యం దగ్గరికి రా. యేసయ్య కూడా మళ్ళీ వాక్యమే చూపిస్తున్నాడు. వాక్యం ఏం చెప్పిందో చూడండి. ఆ విధంగా చెప్పి వీళ్ళెంత మూర్ఖులో తెలుసా, వాక్యం కూడా వాళ్ళకి ఎక్కలేదు. నాకు బాధ అనిపించేది అది. వాక్యం కూడా వాళ్ళకి ఎక్కలేదు. ఆ తర్వాత వాళ్ళు రొట్టె ద్రాక్షారసం ఇచ్చారు, సాయంత్రపు భోజనం కాబట్టి. వాళ్ళ పంచి ఇవ్వంగానే సర్వసాధారణంగా ఇంటి యజమానుడు ఎవరైతే ఉంటాడో ఆయన రొట్టెను పైకి లేవనెత్తి కృతజ్ఞతలు చెల్లించి అందరికీ పంచిపెట్టాలి. రొట్టె అక్కడ పెట్టుండి ఉంటారు. ఏసే ఏం చేసి ఉంటాడు దశ, గబక్కని రొట్టెని తీసుకొని ఆయన ఇలా ఇరిచి ఇలా చూపిస్తూ కృతజ్ఞతలు చెప్పుండి ఉంటాడు. అరే హే ఈయనేసయా అనే లోపల కనబడతాం మానేశాడు. వాక్యము వెలిగింపునివ్వాలి, ఇవ్వలా. మళ్ళీ అద్భుతమే. 32వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. మండటం. దేవుడు కొంతమంది హృదయాన్ని మండిస్తాడు. మండిస్తాం అంటే ఏంటి తెలుసా? లోన కలత, లోన అలజడి, లోన ఒక పెద్ద యుద్ధం, తలనొప్పి వచ్చేస్తుంది, లేచెళ్ళిపోవాలనిపిస్తుంది, ఉండబుద్ధి కాదు. అదే హృదయంలో మంట అని అంటే. ఆ హృదయంలో మంట అనేది ఎందుకు కలుగుద్దో తెలుసా? ఎసిడిటీని బట్టి కలగదు, లేకపోతే బీపీ పెరిగి నీ యొక్క హార్ట్లో బ్లాక్స్ని బట్టి కలిగేది కాదు. అది పరిశుద్ధాత్ముడు కలిగించేది. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీ మీద ఒక భయంకరమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాడు. మే 24వ తారీఖు 1738వ సంవత్సరం జరిగింది. మే 23వ తారీఖున ఆయన ఒక పాస్టర్ గారు, ఇంగ్లాండ్ దేశంలో పాస్టర్ గారు చర్చికి వెళ్ళాడు. సాయంత్రం ఆ రోజు గెస్ట్ స్పీకర్ వచ్చి మాట్లాడాడు. ఆ గెస్ట్ స్పీకర్ మార్టిన్ లూథర్ రోమీలకు రాసిన పత్రిక మీద ఉన్నటువంటి కామెంటరీలో మొదటి అధ్యాయం మీద 16, 17, 18 వచనాల మీద ప్రసంగం చేస్తూ ఆయన ఆ కామెంటరీలో ఉన్నటువంటి 2-3 స్టేట్మెంట్లు చదివి వినిపించాడు. అంతే, ప్రసంగం అయిపోయింది. ఈయన దీవెనిచ్చేశాడు. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. తర్వాత రోజు పొద్దున్నే 4:30కి మెళుకు వచ్చింది. అది సర్వసాధారణంగా లేసే టైం కాదు, ఆయన కొంచెం లేటుగా లేస్తాడు. కానీ ఆ రోజు మాత్రం 4:30కి మెళుకు వచ్చింది. 5 గంటలకి తనకి అప్రయత్నంగా, తనకిష్టం లేకపోయినా బైబిల్ తీసి చదువుకుందా అని పెట్టుకున్నాడు. బయట గార్డెన్ లాగా ఉన్నది, ఆయన చెట్ల మధ్యలో కూర్చున్నాడు, లైట్ మీద పడుతుంది, ఆ చిన్నది దివిటి లాంటిది. ఆయన వాక్యం చదువుకోవడం మొదలుపెట్టాడు. ఆ టైంలో ఆయన అనేటువంటి మాట, నిన్న చదివి వినిపించినటువంటి మాటలు నా గుండెలో కలతను రేపాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. కూర్చున్నటువంటి వ్యక్తి మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. మోకాళ్ళుండి తలపైకెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నేను అనీతిమంతుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా అని చెప్పడం మొదలుపెట్టాడు. తన హృదయం గురించి ఆయన అంటున్నాడు, మై హార్ట్ హ్యాస్ బీన్ స్ట్రేంజ్లీ వార్మ్డ్. నా యొక్క హృదయం విచిత్రమైన పద్ధతిలో వేడిగా అయింది అంటాడు. ఆయన ఎవరో కాదు, జాన్ వెస్లీ. మే 24, 1738 సంవత్సరం. తెలుసు ఆయనకి ఎగ్జాక్ట్గా వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కన్విన్స్డ్ హిమ్. పరిశుద్ధాత్ముడు తన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా తన్ని సంధించాడు తెలుసు. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం రాత్రి 9:16 మై హార్ట్ వాజ్ స్ట్రేంజ్లీ వార్మ్డ్ వెన్ గాడ్ కన్విన్స్డ్ మీ ఆఫ్ మై సిన్. నా పాపాన్ని ఒప్పింప చేసినప్పుడు నేను కూడా అదే విధంగా ప్రార్థన చేశాను. దట్స్ హౌ ఐఎమ్ స్టాండింగ్ హియర్. అందుకనే ఇక్కడ నిలబడ్డాను. మై ఫ్రెండ్స్, దేవుని మాటలు వినబడుతూ ఉన్నప్పుడు మన హృదయంలో చాలా సందర్భాల్లో కలతలు కలిగినప్పుడు, ఇప్పుడు కాదులే నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కాదులే నాకు ఇంకా వయసు ఉంది, ఇప్పుడు కాదులే నేను ఇంకొంచెం సమస్యలో ఉన్నాను, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామని ఆలోచిస్తే ఆ తర్వాత అనేది మళ్ళీ రాదేమో నీకు. ఇట్ మైట్ నాట్ కమ్. ఇది సెకండ్ స్టేజ్. మొదటి స్టేజ్లో ఆడవాళ్ళు నమ్మేశారు, సమాధి తెరుచుంటే. సెకండ్ స్టేజ్లో ఇద్దరు నమ్మేశారు, ఎప్పుడంటే వాళ్ళ కళ్ళు తెరిస్తే. నౌ విల్ గో టు ద థర్డ్ స్టేజ్. సరే, ఇది జరిగిపోయింది. ఈ శిష్యులకి ఇప్పుడు దాకా ఏమేమి తెలిసినాయో చూద్దాం. 1, ఆడవాళ్ళు వచ్చి చెప్పారు. 2, పేతురు యోహాను వెళ్ళి సమాధిని చూశారు. 3, ఎంఐ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలను చెప్పేశారు. చాలా క్లియర్ కట్గా 3 స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ వచ్చేసాయి, చాలా క్లియర్గా.
స్త్రీలు చెప్పారు, సమాధి చూశారు, ఎంఐ మార్గం గుండా వెళ్ళే వాళ్ళు చెప్పేశారు. 3 రుజువులు అయిపోయినాయి. అయినప్పటికీ గదిలో కూర్చున్నారు. వారు 36వ వచనం, వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తనకు కనబడనని తలంచిరి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరో తెలుసా? శిష్యులు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నవాళ్ళు. తాను పక్కన ఉన్నప్పుడు చనిపోయిన లాజర్ని లేపాడైనా. చనిపోయిన లాజర్ని వాళ్ళు 3.5 సంవత్సరాలు యేసే పలికిన పలుకులు విన్నారు. 3.5 సంవత్సరాల్లో లాస్ట్ 3 నెలల్లో పదే చెప్పుకుంటూ వచ్చాడు, మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, మనుష్య కుమారుణ్ణి వాళ్ళు దూషిస్తారు, మనుష్య కుమారుణ్ణి రోడ్డు మీద ఈడ్చికెళ్తారు, మనుష్య కుమారుని చంపేస్తారు, మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడు. హీ టోల్డ్ సెవరల్ టైమ్స్. చాలాసార్లు చెప్పాడు. అది గతం. చనిపోయి తిరిగి లేచాడు అంటానికి ఆడవాళ్ళు వచ్చి చెప్పారు, వీళ్ళు వెళ్ళి సమాధి చూశారు, ఎంఐ మార్గంలో వాళ్ళు, యేసే మా దగ్గరకు వచ్చాడు, ఆయన చేసింది మేము చూసాం, ఆయన రొట్టె ముక్క ఇస్తే మేము తీసుకున్నాం అని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇది నమ్మాలా, నమ్మకూడదా? ఇది జరిగిందా, భ్రమ, ఇది ఏమన్నా కల్పితమా, వాస్తవమా? ఇలాంటి సందిగ్ధములో వాళ్ళు ఉంటే సాక్షాత్తు యేసు ప్రభువు వచ్చి నిలబడితే యేసయ్యా అని కాళ్ళ మీద పడ్డారా? పళ్ళ. దెయ్యం అన్నారు. ఒక్క మాట చెప్తున్నా, యేసయ్య వచ్చి నీ ముందు నిలబడితే నువ్వేమంటావు? యేసయ్య అంటావు నువ్వు? అను, పారిపోతావు. విశాఖపట్నంలో ఉండవు, పారిపోతావు. యు విల్ రన్ అవే, పారిపోతావు. అందుకే నీకు కనబడట్లేదు ఆయన. వీళ్ళకి కనబడ్డారు. అయితే వాళ్ళు అలా అంటే 38వ వచనం, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? ద ప్రాబ్లం విత్ ల్యాక్ రిగార్డింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఈజ్, కలవరపడుతున్నారు. మీరు ఎందుకయ్యా విశ్వసించలేకపోతున్నారంటే కలవరపడుతున్నారు కాబట్టి. ఆర్ యూ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్? ఈ లోకంలో దేని గురించి అయినా నీకు కలవరం ఉందా? ఈ లోకంలో దేని గురించి అయినా భయం ఉందా? ఈ లోకంలో దేని గురించి అయినా మీకు ఆందోళన ఉందా? అది ఉంటే విశ్వాసానికి అదో పెద్ద అడ్డైపోతుంది. ఇట్ విల్ నాట్ అలౌ ఫెయిత్ టు పెనిట్రేట్ ఇన్ యువర్ హార్ట్. విశ్వాసం నీ హృదయంలోకి రానివ్వదు. అంటే నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడిడి, నేను నాకున్నట్టుగా మీరు చూచున్నారు. ఎముకలను మాంసములు భూతములు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే ఇలా చేస్తే స్టిల్ చూడండి 44, అగైన్ ఐ లైక్ దిస్ వెరీ మచ్. దేవదూతలు కనబడ్డారు, ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని ఎత్తి చూపించారు. యేసు ప్రభు ఎంఐ మార్గంలో కనబడ్డాడు, తన గురించి ఉన్నటువంటి ప్రవచనాన్ని ఎత్తి చూపించారు. ఇక్కడ చూద్దాం ఏమైందో. 44వ వచనం, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరనని, నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా, ఇప్పుడు చూడండి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరచి, సమాధి తెరిచింది ఆయనే, కళ్ళు తెరిచింది ఆయనే, మనసు తెరిచింది ఆయనే. సమాధి తెరిస్తే నమ్మిన వాళ్ళు కొంతమంది, కళ్ళు తెరిస్తే నమ్మిన వారు మరికొంతమంది, మనసు తెరిస్తే నమ్మిన వారు మరికొంతమంది. మనసు తెరిచిన తర్వాత కూడా నమ్మటానికి ఇష్టపడకపోతే ఇక ఆయన చేసేదేం లేదు. మై ఫ్రెండ్స్, మనసు తెరవటం అంటే ఏంటి చెప్పమంటారా? చరిత్ర నుంచి రుజువులు ఉన్నాయి, వాక్యము నుంచి సత్యాలు ఉన్నాయి. ఈ 2 ఉన్న తర్వాత పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేస్తాడు. స్ట్రేంజ్లీ ఫీలింగ్ దట్ వార్మ్నెస్, విచిత్రమైనటువంటి ఆ వేడిని అనుభవించడం. అప్పుడు ప్రభువుని అంగీకరించగలిగినట్లయితే ఇట్స్ ఓకే. ఒకవేళ అంగీకరించకపోతే నాకు చాలా భయం వేస్తుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు నరకానికి వెళ్ళిపోతారు. యు విల్ గో టు హెల్. నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి. మొప్పి పెట్టడానికి చెప్పట్లేదు, భయపెట్టడానికి చెప్పట్లేదు. సీరియస్గా ఆలోచించండి. ప్రపంచంలో సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు పౌలు ఒక్క పునరుద్ధాన శక్తి కోసం.
ఆ పునరుద్ధాన శక్తి నీ జీవితంలోకి వస్తే సమస్తం మారిపోతుంది. పునరుద్ధాన శక్తి వస్తే ఏమవుతుందో చూద్దాం. 4 వర్సెస్ చదువుతాను, 4 వర్డ్స్ నేర్పిస్తాను. క్రీస్తు శ్రమపడి, 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు. దాన్నే సిద్ధాంతం అంటారు, థియాలజీ. ఏం మాట్లాడుతున్నావా సార్? సిద్ధాంతం మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నావా? ఏసే చనిపోయి తిరిగి లేచాడు కదా. నీకు చావంటే భయం లేదా? లేదయా. ఎందుకని? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడుగా. దాట్ ఈజ్ మై లాంచింగ్ ప్యాడ్. సిద్ధాంతం అది నా పునాది, అది నా స్టేజ్, అది నా బేస్. క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు, సిద్ధాంతం. 46వ వచనం సిద్ధాంతం. 47వ వచనం, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడినని వ్రాయబడి ఉన్నది. సువార్త. ఆ సిద్ధాంతం నా జీవితానికి సువార్త అయింది. ఆ సిద్ధాంతం నా సమస్యకు పరిష్కారమైంది. ఆ సిద్ధాంతం నా ప్రశ్నకు జవాబైంది. ఆ సిద్ధాంతం నా గందరగోళానికి సమాధానం ఇచ్చింది. దాట్ ఈజ్ మై గాస్పెల్. 46 సిద్ధాంతం, 47 సువార్త, 48 ఆ సంగతులకు మీరే సాక్షులు. ఆ సిద్ధాంతం నాకు సువార్త అయితే ఇతరులకి చెప్పకుండా ఎలా ఉంటాను నేను? అది నా సాక్ష్యం, అది నా సాక్ష్యం. ఎంత బ్యూటిఫుల్ ఆర్గనైజ్గా ఉంచండి. 49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసుకునేది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. సిద్ధాంతము ఆయన ఇచ్చాడు, మరణ పునరుద్ధారాల ద్వారా. సువార్త ఆయన ఇచ్చాడు, పాపం నుంచి క్షమాపణ. సాక్షిగా ఉండటానికి ఆయన నింపుచుకున్నాడు. నేను చెప్పిన సాక్ష్యం పని చేయడానికి శక్తిని ఆయనే ఇస్తాడు. 4 వర్సెస్, 4 కాన్సెప్ట్స్. సిద్ధాంతము, సువార్త, సాక్ష్యము, శక్తి. మై ఫ్రెండ్స్, సిద్ధాంతము నీ జీవితంలో నిజమైతే అది నీకు సువార్త. నీకు సువార్త అయితే ఇతరులకు చెప్పకుండా ఉండలేవు, అది నీ సాక్ష్యం. నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యాన్ని ఒప్పింపచేసేది పరిశుద్ధాత్ముడు. ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో జరిగినటువంటి విషయం. 93 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. కొండల్లో పెరుగుతాడు, అడవుల్లో జీవిస్తాడు, మనుషుల్ని చంపుకుంటాడు. అతను చచ్చిపోయాడు, 93 ఏళ్ళు. కొద్దిగా మిషనరీ పరిచర్య అంటే అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, మిషనరీ జీవితాలు చదివేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయన చనిపోయిన రోజు ఆయన గురించి ఆలోచించారు. ఆయన పేరు మన్కాయే. సౌత్ అమెరికాలో ఒక కొండ జాతి మనిషి, ముసలోడు చచ్చిపోయాడు. ఎందుకు సార్ ఆయన గురించి ఆలోచించారు? ఇప్పుడు నేను స్టోరీ చెప్పనాను. 1953 సంవత్సరంలో జిమ్ ఎలియట్, నాట్ సెయింట్, ఇంకొక 3 మిత్రులు అమెరికా దేశం నుంచి దక్షిణ అమెరికాలో ఈక్వడార్ అనేటువంటి దేశంలో అక్వా అనే జనజాతుల మధ్యన పరిచయం చేయడానికి వెళ్ళారు. అయితే 6 నెలలు పట్టింది కొన్ని మాటలు నేర్చుకోవడానికి. ఆ 6 నెలల్లో మాటలు నేర్చుకొని ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకొని వాళ్ళు వెళ్ళారు. కొంచెం ప్రేమిస్తారు, స్వీకరిస్తారు అని. కానీ మొదటి ట్రిప్లోనే వాళ్ళు వెనక్కి రాలేదు, చచ్చిపోయారు వాళ్ళు. అతి పెద్దోడు 29 సంవత్సరాలు, అతి చిన్నోడు 27 సంవత్సరాలు. 5 యవ్వనస్తులు చచ్చిపోయారు. ఈ 5 కూడా పెళ్ళయింది. 5 భార్యలు భర్తల కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళి ఏదో మొక్కలు దొరికినాయి, వాళ్ళ భర్తల యొక్క కాళ్ళు కానీ చేతులు కానీ ఏదో దొరికినాయి, అవి పాతి పెట్టేసుకొని వచ్చేసారు. అయిపోయింది. అయితే ఆ 5 ఒక ఆయన పేరు నాట్ సెయింట్ పైలట్, చాపర్ నడిపించేవాడు. ఆయన అక్క పేరు రేచల్ సెయింట్. ఈక్వడార్ అనే దేశానికి 2 దేశాల అవతల పెరూ అనే దేశం ఉంది. ఆ దేశంలో మిషనరీగా పనిచేస్తుంది. తమ్ముణ్ణి ఈ జనజాతులు వాళ్ళు చంపేశారు అనే విషయం తెలియగానే ఆమె బాగా ప్రార్థన చేసింది. తాను చేసిన ప్రార్థనకి, దేవుడు తనలో పెట్టిన భారానికి తన మిషన్ ఏజెన్సీ చర్చ్ వాళ్ళకి అడిగింది, సార్ మీరు అనుమతిస్తే తమ్ముణ్ణి ఎవరైతే చంపేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్తానండి. అమ్మా మీ అన్నయ్యనే చంపుకు తినేశారమ్మా, నువ్వు ఆడదానివి. లేదండి, దేవుడు నాలో భారం కలిగిస్తున్నాడు, చచ్చిపోయిన పర్లేదు, నేను అక్కడికి వెళ్తాను అని అంటే అనుమతించారు. అయితే రేచల్ సెయింట్ అమ్మాయి పేరు. వెళ్తా ఉన్నప్పుడు ఎలిజబెత్ ఎలియట్, జిమ్ ఎలియట్ ఇంకొక మిషనరీని తినేశారుగా, అతని భార్య నేను కూడా వస్తానంది. వాళ్ళిద్దరూ వెళ్ళారు. 2 సంవత్సరాల్లో ఆ అక్వా జనజాతుల మధ్యన ఒక చిన్న సంఘాన్ని స్థాపించారు. నాట్ సెయింట్ చచ్చిపోకముందు ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు స్టీవ్ సెయింట్. ఆ కొడుకు ఇప్పుడు 9 ఏళ్ళు వచ్చాయి.
ఆంటీని అడిగాడు, ఆంటీ డాడీ సమాధి ఒకసారి చూడాలందంటే స్టీవ్ సెయింట్ని తీసుకెళ్ళింది, వాళ్ళ మధ్యకి తీసుకెళ్ళి చూపించింది. ఆ బాబుకి ఆ ప్లేస్ అంతా నచ్చింది. కొన్ని రోజులు ఉంటానన్నాడు, ఉన్నాడు. అయితే ఆంటీ నేను ఇక్కడ ఉండొచ్చా అని అంది. ఉండు, కానీ ఒక్క షరతు మీద. ఏంటి ఆంటీ అన్నాడు, డాడీ ఎలా చనిపోయాడు, ఎవరు చంపేశారు, ఎందుకు చచ్చిపోయాడు అని ఎవరిని అడగకూడదు, అలా అంటేనే ఇక్కడ ఉంచుతానన్నది. సరే అని అన్నది. స్టీవ్ సెయింట్ అక్కడ ఉండిపోయాడు. 14 ఏళ్ళకి మారుమనసు పొందాడు. డాడీని ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే ఒక చిన్న నది ఉంది, అక్కడ బాప్తీసం తీసుకున్నాడు. ఇంకొక 5 ఏళ్ళు నడిచింది అక్కడే. 19 ఏళ్ళకి రేచల్ సెయింట్ చచ్చిపోయింది. అంటే స్టీవ్ సెయింట్కి 19 ఏళ్ళు ఉన్నప్పుడు ఆంటీ చచ్చిపోయింది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అన్నారు, స్టీవ్ నువ్వు మా మధ్యన పాస్టర్గా ఉండవా, దేవుని వాక్యం బోధించవా అని. స్టీవ్ సెయింట్ వాళ్ళ మధ్యన ఉన్నాడు. 2 ఇయర్స్ అయిపోయింది, 21 ఏళ్ళు వచ్చినాయి. స్టీవ్ సెయింట్కి ఒకరోజు ఒక చిన్న భారం కలిగింది. తాను ఎప్పుడు ఆ చర్చిలో ఒక అతని ఎల్డర్గా పనిచేస్తాడు. అతన్ని వచ్చినప్పటి నుంచి డాడీ అని పిలవమన్నాడు. అతన్ని పిలవమన్నాడు కదా అని పిలిచేస్తా ఉన్నాడు. అతను ఇతన్ని స్టీవ్ని కొడుకుని చూసినట్లు చూస్తాడు. ఆ డాడీ పక్కన ఉన్నప్పుడు అతన్ని మీద భుజం మీద చెయ్యేసి, డాడీ నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు ఏమనుకోకుండా జవాబు చెప్తానంటే, చెప్పమ్మా, నువ్వు ఎప్పుడు అడిగినా నేనేం అనలేదు కదా, చెప్పు. డాడీ మా డాడీని ఎవరు చంపేశారో, ఎందుకు చంపేశారో, ఎలా చంపేశారో చెప్పరా అని అన్నాడు. ఆ పక్కన వ్యక్తి బోరు నడుస్తున్నారు. డాడీ నాకు అస్సలు కోపం ఉండదు, వాళ్ళు ఎవరైనా సరే క్రీస్తు ప్రేమను బట్టి క్షమించేస్తాను, ప్లీజ్ నా హార్ట్లో పెట్టుకొని నేను ఊరిని తెలుసుకోవాలని, అంతే, అంతకంటే ఇంకేం లేదు అని అంటే గట్టి కౌగులిచ్చుకొని చెవులో చెప్తున్నాడు, నేనే మీ డాడీని చంపేసింది, నేనే. అతను ఎవరో కాదు, మన్కాయే. డాడీని చంపినటువంటి వ్యక్తి మారు మనసు పొంది కొడుకు వచ్చినప్పుడు ఆ కొడుకు తండ్రిని చంపింది నేనే అని తండ్రిగా ఉండటానికి నిర్ణయించుకున్నాడు. అసలు మూవింగ్ స్టోరీ అంటే ఇదే. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మన్కాయ చచ్చిపోయాడు. నవంబర్లో 2019 నవంబర్లో మన్కాయే స్టీవ్ సెయింట్ని ఒక రిక్వెస్ట్ చేశాడు, స్టీవ్ నేను చచ్చిపోయేటట్టున్నాను, నీ కుటుంబం అంతా కలిసి ఒకసారి నా దగ్గరకు వస్తారా అని. మొత్తం 36 మందిని తీసుకొని దక్షిణ అమెరికా వెళ్ళాడు స్టీవ్ సెయింట్. వాళ్ళ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, ముని మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి 36 మంది వెళ్ళారు. ఆ రోజు ఆదివారం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మన్కాయే కార్యక్రమాన్ని నడిపించాడు, వాక్యాన్ని బోధించాడు. ఇప్పుడు బల్ల కార్యక్రమం జరుగుతుంది. బల్ల కార్యక్రమంలో స్టీవ్ సెయింట్ చాలా ముసలోడు కాబట్టి వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు వెనకాల. అందరూ ముందున్నారు. ఆయన రొట్టి పైకెత్తాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. రొట్టి పంచి పెట్టాలి. స్టీవ్ అనుకుంటున్నాడు నేను వెనకాల ఉన్నాను కదా, చివరిలో నా దగ్గరకు వస్తాడని. కానీ మన్కాయ ఆ పని చేయలేదు. అందరినీ వదిలేసి మధ్యలో నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాయి. మొట్టమొదట స్టీవ్ చేతిలో రొట్టె ముక్క పెట్టాడు. ఆ రొట్టె ముక్క తన చేతుల్లో పెడుతున్నప్పుడు మన్కాయ ముఖం చూసి డాడీ గుర్తొచ్చాడు. ఈ డాడీ కనబడుతున్నాడు. ఇద్దరు డాడీ పైన ఉన్నటువంటి పై డాడీ గుర్తొచ్చాడు. ఆ యొక్క మిశ్రితమైనటువంటి ఆలోచనలో ఆ రొట్టెను ఇలా పట్టుకొని, నా తండ్రిని చంపినటువంటి వ్యక్తిని నేను తండ్రి అని పిలవగలుగుతున్నానంటే ఆ తండ్రి ప్రేమ ఒక్కటే కారణం. నా తండ్రి పరలోకపు తండ్రి దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు కోపం లేదు. ఈ రొట్టెను నేను స్వీకరిస్తున్నప్పుడు ఆయన పునరుద్ధాన శక్తిని నేను అంగీకరిస్తున్నాను. మై ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ యువర్ లైఫ్? ఒకవేళ లేదు అని అంటే ఒకసారి ఆలోచించండి. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రపంచంలో అతి శక్తివంతమైంది పునరుద్ధాన శక్తి. ప్రపంచానికి కావాల్సింది అది ఒక్కటే. ప్రపంచాన్ని అంతమొందించేది మరణం. ప్రపంచంలో ఎవరి చరిత్ర అయినా ముగిసేది మరణంతో. అయితే పునరుద్ధానం ఉంటే చరిత్ర ఆగిపోదు, జీవితం ముగిసిపోదు. ఆ పునరుద్ధానం నీ జీవితంలో ఉందా? ఆ శక్తిని అనుభవించడం మొదలుపెట్టావా? ఒకవేళ లేకపోతే ఎవిడెన్స్ లేదా?
ఐజ్ ఇంకా కళ్ళు మూసిపోయి ఉన్నాయా? నీ హృదయం ఇంకా తెరవబడలేదా? దేవుడు ప్రతి అడ్డు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అంగీకరించడానికి సంసిద్ధమైతే, ఆర్ యు రెడీ? వుడ్ యు లైక్ టు ఇన్వైట్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్? యేసుని నీ హృదయంలో స్వీకరిస్తావా? వుడ్ యు లైక్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ యువర్ లైఫ్? పునరుద్ధాన శక్తిని జీవితంలో ఈనాటి నుంచి చచ్చిపోయేదాకా అనుభవించాలని ఇష్టపడుతున్నావా? ప్రభుతో చెప్పు, మా దేవా, మా ప్రభువా, మా పాపాల నిమిత్తం సిలువ మీద క్రయధనం చెల్లిస్తూ చనిపోయారు. మాకు శక్తిని ప్రసాదించడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, పరలోక మనకి మార్గం సరళం చేయడానికి మరణంపై విజయాన్ని సాధించారు. నిన్నెవరైతే అంగీకరిస్తారో, నీ చెయ్యి ఎవరైతే పట్టుకుంటారో, నీతో ఎవరైతే స్నేహం కలిగి ఉంటారో, వాళ్ళని తండ్రితో పాటు నీతో పాటు కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, ప్రభువా, ఇప్పటిదాకా నిన్ను అంగీకరించలేదేమో, పునరుద్ధాన శక్తిని అంగీకరించలేదేమో, ఈ క్షణాన్ని అంగీకరించడానికి ఒక కృప చూపించండి. లెట్ ఎవ్రీ ఇండివిజువల్ హూ వాచ్ దిస్ మెసేజ్ experience the power of resurrection in their lives. In Jesus' name we pray. Amen.